మనం దశాబ్దాలుగా వాడుతున్న పాత మిలిటరీ విమానాలను రీప్లేస్ చేయటమంటే మామూలు విషయం కాదు. కానీ సరిగ్గా ఇదే సవాలును మన దేశంలోనే ఒక భారీ ఏరోస్పేస్ ఇండస్ట్రీకి పునాదిగా మారిస్తే వినడానికి ఏదో సినిమా స్టోరీలా ఉంది కదూ, కాని నిజంగానే మన కళ్ల ముందే ఇది జరుగుతోంది. టాటా ఎయిర్బస్ కన్సార్టియం చేపట్టిన ఈ 21,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు మాస్టర్ స్ట్రోక్ ఏంతో ఈ విశ్లేషణలో మనం డీకోడ్ చేద్దాం. అసలు ఇండియా ఒక మోడర్న్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ని ఎలా నిర్మిస్తోంది గమనించండి. ఇది కేవలం కొన్ని విమానాలు కొనే డీల్ మాత్రమే కాదు. గ్లోబల్ ఏరోస్పేస్ సప్లై చైన్లో ఇండియా తన మార్క్ని క్రియేట్ చేసుకుంటున్న ఒక భారీ వ్యూహం. ఈ మొత్తం మిషన్కి ఒకే ఒక్క టార్గెట్, అదే స్వావలంబన. అంటే సింపుల్గా చెప్పాలంటే డిఫెన్స్ సెక్టార్లో ఎవరిపైనా ఆధారపడకుండా మన కాళ్ల మీద మనం నిలబడటం. మనం ఎప్పటినుంచో వింటున్న మేక్ ఇన్ ఇండియాకి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. ఏనాటి విశ్లేషణలో మనం ఒక 5 కీలకమైన విషయాలను చూద్దాం. ముందుగా అసలు ఈ C-295 టాక్టికల్ ఎయిర్లిఫ్టర్ కెపాసిటీ ఏంటి, దాన్ని మల్టీరోల్గా ఎలా వాడుకోవచ్చు, ఈ యావరో రీప్లేస్మెంట్ డీల్ హిస్టరీ ఏంటి, అలాగే మేక్ ఇన్ ఇండియాలో ఇది సృష్టించబోయే మైలురాయి ఏంటి, ఫైనల్గా దీని స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది అనేది చాలా ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాం. సరే, ఇంకేమాత్రం లేట్ చేయకుండా అసలు ఈ C-29 ఎయిర్లిఫ్టర్ ఏంటో, దాని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. మీరిక్కడ చూస్తున్నది ఎయిర్బస్ C-295. ఇదొక మీడియం రేంజ్ ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ ఎయిర్క్రాఫ్ట్. దీనికి అమర్చిన ప్రాట్ అండ్ విట్నీ PW-127G ఇంజిన్స్ వల్ల ఎంత కఠినమైన భౌగోళిక పరిస్థితుల్లో అయినా సరే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో నన్ను బాగా అట్రాక్ట్ చేసిన టెక్నాలజీ ఏంటంటే STOL, స్టోల్ అంటే షార్ట్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్. జనరల్గా పెద్ద పెద్ద విమానాలకు చాలా పొడవైన స్మూత్ రన్వేలు కావాలి కదా, కానీ ఈ C-25కి ఆ అవసరం అస్సలు లేదు. ఎక్కడైనా మట్టి రోడ్లు ఉన్నా లేదా సగం తయారైన చిన్న చిన్న ఎయిర్ స్ట్రిప్స్ ఉన్నా అక్కడ్నించి కూడా ఇది చాలా ఈజీగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదు. జస్ట్ ఒక 12 మీటర్ల వెడల్పు ఉన్న ఇరుకైన రన్వేలుపై కూడా ఇది ఆటో రివర్స్ చేసుకోగలదు. అంటే దీని కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీని పేలోడ్ కెపాసిటీ వింటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది ఏకంగా 9,000 కిలోల బరువును మోసుకెళ్లగలదు. అంటే ఒకేసారి 71 మంది సైనికులను లేదా 48 మంది పారాట్రూపర్లను ఈజీగా డ్రాప్ చేయగలదు. 13 గంటల పాటు నాన్ స్టాప్గా గాల్లో ప్రయాణించగల సత్తా దీనికుంది. ఎస్పెషలీ మన నార్త్ అండ్ నార్త్ ఈస్టర్న్ బార్డర్స్లో ఉండే టఫ్ కండిషన్స్లో మన సైనికులకి ఇదొక గేమ్ చేంజర్ అవ్వబోతుంది. అయితే ఇది కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ విమానం మాత్రమే కాదు. దీన్ని ఒక మల్టీరోల్ వర్క్హార్స్ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. ఈ ఎయిర్క్రాఫ్ట్ని ఒక ట్రాన్స్ఫార్మర్లా మార్చే ఫీచర్ దీని ప్యాలెటైజ్డ్ సిస్టమ్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఈ సిస్టమ్ ద్వారా విమానం లోపల క్యాబిన్ని క్షణాల్లో మార్చేయచ్చు. ఒక పక్క దాన్ని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లా సెట్ చేయొచ్చు, లేదా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఏకంగా 24 స్ట్రెచర్లను పెట్టి ఒక మినీ హాస్పిటల్లా, అదేనండి మెడికల్ ఇవాక్యుయేషన్ ఎయిర్క్రాఫ్ట్లా మార్చేయొచ్చు. సిచ్యువేషన్ని బట్టి దీని రోల్ని మార్చుకోవడం దీని స్పెషాలిటీ. సాధారణంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దీన్ని టాక్టికల్ ఎయిర్లిఫ్ట్ కోసం వాడినా దీని సత్తా అక్కడితో ఆగిపోలేదు. రీసెంట్గా మన డిఫెన్స్ మినిస్ట్రీ ఇండియన్ నేవీ మరియు కోస్ట్ గార్డ్ కోసం దీని మ్యారిటైమ్ పెట్రోల్ వేరియంట్ని కూడా క్లియర్ చేసింది. సబ్మెరైన్లని ట్రాక్ చేయడం దగ్గర్నుంచి తీర ప్రాంతంలో నిఘా పెట్టడం వరకు ఇది సముద్రం పైన కూడా ఒక కన్నేసి ఉంచుతుందన్నమాట. మరి ఇంత పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ మన చేతికి రావడానికి ఎంత టైం పట్టింది? ఈ ఆవరో రీప్లేస్మెంట్ డీల్ హిస్టరీ ఏంటో ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. మన ఎయిర్ ఫోర్స్లో ఆల్మోస్ట్ 60 ఏళ్లుగా ఉన్న పాత HS-748 ఆవరో విమానాలను రీప్లేస్ చెయ్యాలని 2012లోనే ఫస్ట్ టైం డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత 2014కి వచ్చేసరికి టాటా ఎయిర్బస్ కన్సార్షియం మాత్రమే ఏకైక బిడ్డర్గా నిలిచింది. చాలా రకాల టెక్నికల్ ఇవాల్యుయేషన్స్ తర్వాత ఫైనల్గా 2021లో క్యాబినెట్ దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కట్ చేస్తే జస్ట్ 2 ఏళ్లలో అంటే 2023లో ఫస్ట్ ఎయిర్క్రాఫ్ట్ మనకి డెలివరీ అయిపోయింది. ఇది దశాబ్దకాలం పాటు నడిచిన ఒక సుదీర్ఘమైన ప్రాసెస్. ఇక అసలు సిసలైన ఘట్టం మేక్ ఇన్ ఇండియా మైలురాయి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరగబోతోంది. 56
56. ఈ ఒక్క నంబర్ చాలు ఈ ప్రాజెక్ట్ స్కేల్ ఏంటో చెప్పడానికి. మన ఎయిర్ ఫోర్స్ కోసం ఒకేసారి 56 ట్రాన్స్పోర్ట్ విమానాలను ఆర్డర్ చేశారంటే ఇది ఎంత మ్యాసివ్ డీలో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ డీల్ని చాలా స్ట్రాటజిక్గా ప్లాన్ చేశారు. ఈ 56 విమానాల్లో ఫస్ట్ 16 విమానాలను స్పెయిన్లోని ఎయిర్బస్ ఫ్యాక్టరీలో తయారుచేసి 2025 ఆగస్ట్ నాటికి డైరెక్ట్గా ఎగిరే కండీషన్లో డెలివరీ చేస్తారు. ఆ తర్వాతే పిక్చర్లోకి ఇండియా ఎంటర్ అవుతుంది. మిగిలిన 40 విమానాలను మన వడోదరాలోని టాటా ఫెసిలిటీలో సెప్టెంబర్ 2026 నుంచి ఆగస్ట్ 2031 మధ్య తయారుచేస్తారు. ఒక ప్రధాన సైనిక విమాన ఫైనల్ అసెంబ్లీ లైన్ విదేశాల నుంచి ఇండియాకి షిఫ్ట్ అవ్వడమంటే నిజంగా అదొక రికార్డే. ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఏకంగా 96% అసెంబ్లీ పని మన దేశానికే వచ్చేసింది. మన దేశంలో ఉన్న చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటే ఎంఎస్ఎంఈలు ఏకంగా 13,400 విడిభాగాలను దీనికోసం తయారుచేస్తున్నాయి. ఇంక చెప్పాలంటే చివరి 24 విమానాలకొచ్చేసరికి వాటిలో 75% స్వదేశీ విడిభాగాలే ఉంటాయి. ఇంకో క్రేజీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇందులో వాడే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ను బీఈఎల్ మరియు బీడీఎల్ లాంటి మన డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ సంస్థలే డెవలప్ చేస్తున్నాయి. దిస్ ఈజ్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఇక ఫైనల్గా దీనివల్ల లాంగ్ టర్మ్లో మన స్ట్రాటజిక్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనలైజ్ చేద్దాం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్వయంగా ఏం చెప్పిందంటే ఈ ప్రోగ్రాం స్వదేశీ ఏరోస్పేస్ తయారీలో ఒక ప్రధాన పురోగతి మరియు ఆత్మనిర్భర్ భారత్కి ఇది ఒక ముఖ్యమైన అడుగు. వాళ్లు చెప్పింది అక్షరాల నిజం. ఎందుకంటే ఇది జస్ట్ ఒక విమానం కొనుగోలు కాదు, వేలాది స్కిల్డ్ జాబ్స్ని క్రియేట్ చేస్తూ భవిష్యత్తు తరాల కోసం ఇండియాలో ఒక కంప్లీట్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ను రెడీ చేస్తున్న ఒక మెగా ఫౌండేషన్. సో ఇదంతా చూశాక మనందరి మైండ్లో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న: గ్లోబల్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారడానికి ఇండియా రెడీగా ఉందా? టాటా ఎయిర్బస్ C295 ప్రాజెక్ట్ అనేది జస్ట్ ఒక ట్రైలర్ మాత్రమే అనిపిస్తోంది. ముందు ముందు గ్లోబల్ డిఫెన్స్ సప్లై చైన్లో ఇండియా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడటం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టాపిక్ గురించి మీకు పూర్తి క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాగే ఎప్పటికప్పుడు క్రిటికల్ ఇష్యూస్ని విశ్లేషణాత్మకంగా నేర్చుకుంటూనే ఉందాం. జై హింద్.